सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल। నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు అయ్యా రాజయ్య అక్కడ ఉన్నాడు. ఎక్కడెక్కడ్రా? అక్కడ వెళ్దాంపా. రై రాజయ్యని వెళ్ళరా. రాజయ్యో, ఓ రాజయ్య, అయ్య వెళ్తుండి ఇట్రా. అయ్యా అత్తున్నా. అయ్యా ఏం రాజయ్య, పేన పంటకు తీసుకున్న పైసలు ఎప్పుడిస్తావు? మళ్ళీ పంట వచ్చింది, ఇంకెప్పుడిస్తావు పైసలు? మొన్న పంట పండితే కొన్ని పైసలు వస్తే అవి కొడుకు పంపించిన, ఇప్పుడు మళ్ళీ పంట పండితే ఇస్తా అయ్యా, ఏమనుకోకూర్రి. సరే సరే, కొడుకు ఎదుర్కొంటున్నావు కదా, ఈ పంటకైనా ఇంటికి తెచ్చి దండమయ్యా. చెప్పు, ఎంత మంచిదేనా? ఏం సంగతి చెప్పాలి. హలో నాన్న, కాలేజీకి డబ్బులు కట్టాలి, కొద్దిగా త్వరగా పంపి. డబ్బులు కావాలనా? సరే సరే సరే, పంపిస్తా సరేనా? ఏం రాజయ్య, పేన పంటకు తీసుకున్న పైసలు ఎప్పుడు ఇస్తావు? మళ్ళీ పంట వచ్చింది, ఇంకెప్పుడు ఇస్తావు పైసలు? నేల తల్లి నేడు అంగిలారిపోయే, మూగబోయే రైతు నాగలి, ఆయువంత చూడు ఆర్తనాదమాయే, గొంతు కోసుకుంది ఆకలి.
హలో లక్ష్మణ్ చెప్పురా. అరే మీరు ఇంట్లో వినిపిర్రా, తొందర వచ్చేయరా. ఆ? ఏమైందిరా? కొన్ని నెలల తరువాత నా తండ్రి నమ్మిన బాటలోనే వ్యవసాయం చేయడానికి తిరిగి బయలుదేరాడు. ప్రతి ఏటా మన దేశంలో లక్షలాది రైతులు ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు వరుణుడు కరుణించక, మరి చాలాసార్లు ఆ పండిన కాస్త పంటకి కనీస ధర లేక దళారుల చేతిలో మోసపోతూ అప్పుల పాలవుతున్నారు. దీనిని ప్రభుత్వాలు ఆలోచించి రైతుకి కనీస మద్దతు ధర మరియు ప్రత్యేక పథకాలు చేపట్టాలని కోరుకుంటూ ఇట్లు మీ కన్నీరు టీం. అవే రాజయ్య అక్కడ ఉన్నాయి. అయ్యా రాజయ్య అక్కడ ఉన్నాడు. చెత్తుంటే మంచిగా నువ్వు ఇట్టుంటుండే నేను అట్లా ఉంటున్నాను. సరే సరే కొడుకు చదువుకుంటాను. సరే కొడుకు చదువుకుంటాను కదా. రే రాజాని వెళ్ళరా. రాజయ్యో అయ్య వెళ్తుండు. రాజయ్య రాజయ్యో ఓ రాజయ్య అయ్య వెళ్తుండు ఇట్రా. ఏం రాజయ్య ఎప్పుడితో పైసలు మరి? రాజయ్య పేన పంటకు తీసుకున్న పైసలు ఇంకా వేయలేవు, మళ్ళా పంట వచ్చింది, ఎప్పుడిస్తావు మరి? धीरे धीरे से मेरी